కర్ణాటకలో అయిపోయింది, తెలంగాణలో అయిపోయింది, ఇలా ఆంధ్రలో నడుస్తున్నది ఉచిత బస్సు పథకం. ఇక రొటీన్ డైలాగులే అనుకో రాదు. బస్సు సీట్ల కోసం మామూలుగా లొల్లిలు పెట్టుకుంటున్నారు, జుట్లు పట్టుకుంటున్నారు, పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు. నువ్వెళ్ళంటే నువ్వెళ్ళు. సర్కారు వాళ్ళు అరే ఆడపిల్లల కింద చేదోడు వాదోడుగా ఉంటుంది, పుణ్యానికే బస్సు ఇస్తే మంచి ఉద్యోగాలు చేసుకొని ఇన్ని పైసలు వెనకకేసుకుంటారా అని చెప్పేసి సర్కారు వాళ్ళు ఉచిత బస్సు పథకం పెడితే సీట్ల కాడలు వెళ్ళే, టికెట్ల కాడలు వెళ్ళే, కూర్చునే కాడలు వెళ్ళే, నిలబడ కాడలు వెళ్ళే. అగో ఎట్లా తిట్టుకుంటారు చూడు, పచ్చి బూతులు తిట్టుకోబట్టే. నువ్వెళ్ళంటే నువ్వెళ్ళు, లేచిపో అంటే లేచిపో. అగో బస్సు మొత్తం కిక్కిరిచిపోయింది పో. ఒక్కసారి ఫ్రీ బస్ అనగానే ఆడోళ్ళంతా ఎగవాడెక్కవైతే. ఆడోళ్ళకే ఇట్లా కష్టాలు ఉంటే ఇక పైసలు పెట్టి కొనుక్కొని ఎక్కే మొగనల్ల పరిస్థితి ఎట్లుంటుందో మీరే అర్థం చేసుకోరు. కానీ ఈ ఉచిత బస్సు పథకం పెడితే పెట్టిరు, కానీ జర బస్సులు కూడా పెంచుర్రి, అట్లనే టైంకి వచ్చేటట్టు చూడుర్రి సార్లు అలా వచ్చిర్రు ఆడున్న పబ్లిక్.